ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం 10 తెగుళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. మోషే అహరోను ఫరో దగ్గరకు వెళ్ళి ఫరోతో ఇలా అన్నారు: ఇశ్రాయేలు ప్రజలైన దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నా ప్రజలు ఎడారిలో నాకు మహోత్సవం చేసేందుకు వారిని వెళ్ళనివ్వు. అయితే ఫరో వారి మాటలను వినలేదు. ఇశ్రాయేలును స్వతంత్రులను చేయటానికి బదులు మరింత కఠినంగా పనిచేయటానికి ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు విడుదల చేయటానికి ఫరో నిరాకరిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు భయంకరమైన 10 తెగుళ్లను వారి మీదకి పంపించాడు. ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు తాను ఫరో కంటే, ఐగుప్తు దేవుళ్ళ కంటే అధికుడని కనపరుచుకున్నాడు. దేవుడు నైలు నదిని రక్తంగా మార్చాడు. అయినను ఫరో ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు. దేవుడు ఐగుప్తు మీదకి కప్పలను పంపించాడు. కప్పలను తొలగించాలని ఫరో మోషేకు బతిమాలాడు. కప్పలు చనిపోయిన తర్వాత ఫరో తాను హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిచిపెట్టలేదు. అందుచేత దేవుడు దోమల వల్లనైనను తెగులు పంపించాడు. తర్వాత దేవుడు ఈగల తెగులను పంపించాడు. ఫరో మోషేలు అహరోనులు కోసం కబురు పంపించాడు. ఈ తెగులను నిలిపివేసిన ఎడల ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిచిపెడతాను అని చెప్పాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఐగుప్తు నుండి సమస్త ఈగలను తొలగించాడు. అయితే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ప్రజలను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. తర్వాత ఐగుప్తు దేశముకు చెందిన జంతువులన్నిటినీ చనిపోయేలా చేశాడు. అయినను ఫరో హృదయం కఠినం అయింది. ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు మోషే అహరోనులతో ఇలా చెప్పాడు: మీరు కొలిమిలో నుంచి పిడికెడు బూడిదని తీసుకొని ఫరో చూస్తుండగానే మోషే దాన్ని ఆకాశం వైపు విసిరివేయండి. బూడిద ఈజిప్టు దేశమంతా సన్నని దుమ్ము అవుతుంది. అది ఈజిప్టు దేశంలో అంతా మనుషుల మీద, జంతువుల మీద పడి చీము పట్టే కురుపు అవుతుంది అని అన్నాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే చేసినప్పుడు అది మనుషుల మీద, జంతువుల మీద పడి చీము పట్టే కురుపులుగా మారింది. అయితే ఫరో గుండె బండరాయిలా మారిపోయింది. యెహోవా చేశాడు. యెహోవా మోషేతో చేసిన ప్రకారము దేవుడు వారి మాటలను నిర్లక్ష్యం చేయలేదు. దాని తర్వాత దేవుడు బాధాకరమైన వడగండ్లను కురిపించాడు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతా వెలుపల ఉండేదంతా జంతువులను, మనుషులను, పొలంలో మొక్కలను పడగొట్టాయి. ప్రతి చెట్టు కూడా విరిగిపోయింది. అప్పుడు ఫరో మోషేను అహరోనును పిలిపించి వారితో, ఈసారి నేను తప్పిదం చేశాను. యెహోవా న్యాయవంతుడు. నేను నా ప్రజల దోషం దేవుని పంపిన ఈ ఉరుములను, వడగళ్లను ఇక చాలు. వాటిని ఆపమని యెహోవాను వేడుకోండి. నేను మిమ్మును వెళ్ళనిస్తాను. ఇక నుంచి మిమ్మల్ని నిల్పను అని అన్నాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు వడగండ్లు ఆకాశం నుండి నిలిపివేయబడ్డాయి. అయితే ఫరో మనసు మరీ కఠినంగా మారి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇశ్రాయేలును పోనివ్వలేదు. అప్పుడు దేవుడు ఐగుప్తు దేశమంతా గాలిలో ఎగిరే మిడతలను రప్పించాడు. అవి దేశమంతా కమ్మాయి. దేశం చీకటిగా అయిపోయింది. వడగండ్ల వల్ల నాశనం కాక పొలంలో మిగిలిన ప్రతి మొక్కను, చెట్లను, పండ్లనన్నిటినీ తినేశాయి. తర్వాత దేవుడు దట్టమైన చీకటిని పంపించాడు. అది ఆ దేశమంతా 3 రోజులుగా చీకటిగా మారిపోయింది. ఆ 3 రోజులు ఒకరినొకరు చూడలేకపోయారు. ఎవరు తానున్న స్థలంలో నుండి లేవలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే స్థలంలో మాత్రం వెలుగు ఉంది. 9 తెగుళ్ళు అయిన తర్వాత కూడా ఇశ్రాయేలును విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఫరో దేవుని మాట వినని కారణంగా ఫరో మనసు మారినట్లు దేవుడు చివరి తెగులను పంపించాడు. చివరి తెగులు ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు తప్ప ఈజిప్ట్ అంతా ప్రతి కుటుంబంలో మొదటి బిడ్డ చనిపోబడింది. ఇది నిర్గమాకాండము 5 నుండి 10 అధ్యాయాలు ఉన్నాయి. పిల్లలు, నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.